స్వాతంత్ర సమర యోధులు ఆంధ్ర నేతాజీ మద్దూరి అన్నపూర్ణయ్య స్మారక అవార్డును మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్కు అందజేస్తున్నట్లు సమితి ప్రధాన కార్యదర్శి బెజవాడ రంగారావు తెలియజేశారు. రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో సమితి సమావేశం జరిగింది. బెజవాడ మాట్లాడుతూ మద్దూరి అన్నపూర్ణయ్య 127వ జయంతిని 20వ తేదీన ఉదయం 10:30 జెండా పంజా రోడ్డులో ఉన్న శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య పార్కులో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారని తెలిపారు. అనంతరం ప్రకాష్ నగర్లోని శ్రీ ధర్మంచర కమ్యూనిటీ హాల్లో జయంతి సభ నిర్వహించి మాణిక్య వరప్రసాద్ను అవార్డుతో సత్కరిస్తామన్నారు. అలాగే స్వతంత్ర సమరయోధులు అరవ ఆదినారాయణమూర్తి అవార్డును యోగ శిక్షకులు మన్యం శ్రీనివాస్కు, ఉండవల్లి వెంకట సుబ్బారావు అవార్డును పొలసానపల్లి హనుమంతరావుకు, ఏసీవై రెడ్డి అవార్డును బుద్ధ శ్రీనివాస్కు, చల్లా అప్పారావు అవార్డును డాక్టర్ పిల్లాడి పరమహంసకు, తులసి గంగాధర రామారావు అవార్డును అమీర్ పాషాకు, మద్దూరి అన్నపూర్ణయ్య పురస్కారాన్ని అడిసిమిల్లి వెంకటసూర్య సత్యనారాయణ బాబు చౌదరికి, మద్దూరి అన్నపూర్ణయ్య పురస్కారాన్ని అల్లు జయశ్రీకి అందిస్తామన్నారు. సమితి ఉపాధ్యక్షులు కూరెళ్ల హనుమంతరావు, న్యాయ సలహాదారులు కోనపరెడ్డి శ్రీనివాస్, సభ్యులు కోడూరి సుబ్రహ్మణ్యం, జాన్సన్, చార్ల్స్ సేరి తదితరులు పాల్గొన్నారు. మద్దూరు అన్నపూర్ణ సేవా సమితి తరఫున వారందరికీ కూడా ఆహ్వానాన్ని మద్దూరు అన్నపూర్ణయ్య గారు సేవా సమితి పెట్టి 94లో స్థాపించి 95లో ఆయన ఎగురు పెడతాం జరిగింది. 99లో ఆయన 100 సంవత్సరాల సజ్జయంతికి పవలాల గోపాలకృష్ణ గారు తీసుకొచ్చి అవార్డు ఇస్తూ జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ స్వతంత్ర సర్వీస్ చేసే వాళ్ళు, జాతీయ భాగాలు ఉన్న వాళ్ళకి అవార్డు ఇస్తూ జరుగుతుంది. ఈ సంవత్సరం కొద్దిగా రాజమండ్రిలో సర్వీస్ చేసేవాళ్ళు అవార్డులు కూడా ఎత్తు జరుగుతుంది. అరవ ఆదినారాయణమూర్తి గారు ఆయన అవార్డు వాళ్ళకి, ఉండవల్లి వెంకట సుబ్బారావు అవార్డు ఒకరికి, ఏసీవై రెడ్డి గారు అవార్డు ఒకటి, గంగాధర రామారావు అవార్డు ఒకటి, అన్నపూర్ణ గారు పుస్తకాలు ఇద్దరికి ఇస్తున్నాం. పార్కులోని మద్దూరు అన్నపూర్ణ గారి పార్కులో మార్చి 20వ తారీఖున ఉదయం 10:30కి బత్తాయిజీలి ప్రోగ్రాం జరుగుతుందండి. 11 గంటలకు మీటింగు మన దానోపేట అదే ప్రకాష్ నగర్ పోలీస్ పక్కన ఉన్న ధర్మశ్రీ దాంట్లో మీటింగ్ జరుగుతుంది. అక్కడ అవార్డులు ప్రదానం జరుగుతుంది. అందరూ కూడా 50 మంది పాల్గొని జయపదం చేయాలనుకుంటూ ప్రముఖ స్వతంత్ర సమరయోధులు శ్రీ అరవ ఆదినారాయణమూర్తి గారి పేరిట, అలాగే ఉండవల్లి వెంకట సుబ్బారావు గారి పేరిట, ఏసీవై రెడ్డి గారి పేరిట, చల్లా అప్పారావు గారు, తులసి గంగాధర రామారావు గారు వీరి పేరును కూడా పురస్కారాలు అందించాలని ఈ సంవత్సరం మేమందరం కూడా తీర్మానించడం జరిగింది. అందులో భాగంగా అరవ ఆదినారాయణమూర్తి గారి పురస్కారాన్ని ఆయన పేరిట మన్నెం శ్రీనివాస్ గారు, పతాంజలి శ్రీనివాస్ గారు అని అంటారు, యోగ చైతన్య యాత్ర కన్వీనర్గా ఉన్నారు, వారికి ఇవ్వడానికి సమితి తీర్మానించింది. శ్రీ ఉండవల్లి వెంకట సుబ్బారావు గారి అవార్డుని ప్రముఖ నగర వర్తకులు, మాజీ కార్పొరేటర్ శ్రీ పొలసాలపల్లి హనుమంతరావు గారికి ఇవ్వడానికి సమితి తీర్మానం చేసింది. అలాగే ఏసీవై రెడ్డి గారి అవార్డు బుద్ధ శ్రీనివాస్ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్, వారికి ఇవ్వడానికి సమితి నిర్ణయించడం జరిగింది. అలాగే చల్లా అప్పారావు గారి పేరిట అవార్డుని ప్రముఖ డాక్టర్ పిల్లాడి పరమహంస గారికి ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. తులసి గంగాధర రామారావు గారి అవార్డుని కరోనా సమయంలో వివిధ సేవలు అందించినటువంటి పురప్రముఖులు అమీర్ బాషా అనేటువంటి ఆయన సేవలకు గుర్తింపుగా వారిపై ఈ అవార్డుని తులసి గంగాధర రామారావు గారి పేరిట ఉన్నటువంటి పురస్కారాన్ని వారికి అందజేయడానికి సమితి తీర్మానించడం జరిగింది. వీరితో పాటుగా అడుసుమిల్లి వెంకట సూర్య సత్యనారాయణ బాబు చౌదరి లయన్స్ క్లబ్ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనేటువంటి వ్యక్తి, వివిధ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించినటువంటి వ్యక్తి. వీరికి, అలాగే కోరుకొండ మాజీ సర్పంచ్ మహిళ శ్రీమతి అల్లు జయశ్రీ గారికి, వీరిద్దరికీ మద్దూరు అన్నపూర్ణయ్య గారి పురస్కారాలను అందించడానికి కూడా ఈ సంవత్సరానికి గాను సమితి అందరూ కూడా తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం జెండా పంజా రోడ్లో కలిగినటువంటి మద్దూరు అన్నపూర్ణయ్య పార్కులో వారికి మద్దూరు అన్నపూర్ణయ్య గారి విగ్రహానికి భక్త్యాంజలి ఘటించి తదుపరి ప్రకాష్ నగర్లో ఉన్నటువంటి ధర్మంచర కమ్యూనిటీ హాల్లో మిగతా కార్యక్రమాలతో కూడా జరపడం జరుగుతుంది. సుభాష్ చంద్రబోస్ అనుయాయులుగా స్వాతంత్ర సమర పోరాటంలో చాలా ఎక్కువసార్లు పాల్గొన్నారు. అలాగే ఈ పోరాటంలో సంబంధించి చాలామంది కంటే ఎక్కువగా జైల్లో ఉంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అందుబాటులో లేకుండా ఆయన జీవితాన్ని గడిపారు. రెండోది ఏంటంటే ప్రత్యక్షంగా రాజమండ్రి నుంచి
ఆయన తన పోరాటం కొంత నడిపారంటే చాలా ఇదిగా మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ తర్వాత అది మనకి మాత్రమే తెలియదు, చాలా మన ప్రస్తుత ప్రజలకి నెక్స్ట్ యువతకి స్ఫూర్తిగా ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో పార్కులో ఈ విగ్రహాన్ని స్థాపించి ప్రతి నెల ప్రతి సంవత్సరం ఎవరో ఒకరి ప్రముఖ వ్యక్తులకి ఆయన పేరుతో అవార్డు ఇస్తూ జనాన్ని తెలియపరచడం కోసం ఆయన చరిత్ర గురించి ఆయన జీవితం గురించి చేసే ఏర్పాట్లు చేయడం చేస్తున్నాం.